श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। हरि ओम। श्रीमहासरस्वत्यै नमः। हरि ओम। श्रीगुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అన్నదానము కన్నా అధిక దానము లేదు, తల్లిదండ్రుల కన్న దైవమేది, సత్యశీలత కన్న జగతీ తపమేది, దయ కంటే ఎక్కువ ధర్మమేది, సుజన సంగతి కన్న చూడలాభంబేది, క్రోధంబు కన్న శత్రుత్వమేది, అంగనామణి కన్న అభినవమణి ఏది, రుణము కంటెను నరునకు రోగమేది, ధరణి అపకీర్తి కంటెను నరకమేది, సర్వదా కీర్తి కంటెను స్వర్గమేది, సర్వలోకాభిరామ శ్రీరంగధామ. 2025వ సంవత్సరం మే నెల 16 నుండి 31 వరకు వృశ్చిక రాశి ఫలితాలు. మేష వృశ్చికయోర్భౌమ. వృశ్చిక రాశికి కుజుడు అధిపతి, కానీ ఈ రాశికి 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. బుధుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళ సంగతి చెప్పాలి అంటే, ఉన్నది పచ్చడి వేసుకొని ఉప్పు కారం వేసుకొని తిని ఇంటి గడప దాటకుండా ఇంట్లో ఉంటే మంచిది. కాదు అని కనుక నువ్వు వెళితే నీ బాధ నువ్వు పడతావు. నేను చెప్పగలిగింది కాదు. ఎట్లా ఉంది అంటే, వాడు కాలు దారిని పడుతున్నాడు, చెప్పులు వేసుకుంటాను దేనికంటే దారిలో ఏమి కాళ్ళకు అంటకుండాను ముళ్ళు గుచ్చుకోకుండాను, దానికోసమే వాడు చెప్పులు లేకుండా వెళ్తున్నట్ట. కాలు వేసేట ఏదో అంటుకుందిట. దాన్ని ఏం చేశాడు, ఏంటి వేలుతో రెడుతో ఇచ్చాడన్నట్ట. మరి జిగురుగా ఉందిట. వాసన చూసి వచ్చి వాసన వచ్చిందన్నట్ట, తలకి రాచుకున్నట్ట. ఇంకా మిగిలితే గుడ్డలు కూడా పూసుకున్నట్ట. అది అవసరమా? ఆ పని చేయటం మంచిదా? అంటిని కడుక్కోవాలి. కడుక్కుంటే పెడ వదిలిపోతుంది. ఇంటిది చేతికి పూసుకొని, చేతిని తలకి పూసుకొని, ఇంకా ఒంటికి పూసుకొని ఆలోచన తక్కువ పని కదా. అట్లా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎటువంటి తొందరపాటు పనులు చేసినా చాలా కష్టాలకి ఇరుక్కుంటారు. బుధుడు బాగున్నాడు. మీరేదో చేసుకుంటే వ్యాపారం చేసుకోండి. అప్పులు మాత్రం పెట్టబాకండి, అప్పులు తేబాకండి. డబ్బులు లేవు, అప్పు తెచ్చి వ్యాపారం చేస్తానంటే తెచ్చిన డబ్బులు పోతాయి. వ్యాపారంలో ఇంతకుముందు పెట్టిన డబ్బులు పోతాయి. రూపాయి చేతిలో ఉండదు. రేపు బతకడానికి మార్గం దొరకదు. ఇన్ని రకాల సమస్యలు వచ్చేట్లుగా ఉన్నాయి. కాబట్టి శుక్రుడు బాగున్నాడు. వివాహం కావడానికి మంచి సమయం. ఎందుకంటే ప్రతివాడికి కూడా సమస్య వచ్చేది కాంత కనకాలంటారు. కాంత అంటే ఆడ మనిషి, కనకం అంటే డబ్బు. ఈ డబ్బు కోసం ఎంత పనైనా చేస్తుందిట. ఆడ మనిషి కోసం ఏ పనైనా చేస్తారట. అటువంటి పనులు చాలామంది చేస్తూ ఉంటారు. నాకు తెలిసిన చోట ఈ మధ్య బాగా తెలిసిన చోట ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. ఆడ మనిషి బాగుంది, ఎవరు లేరులే అన్నాడు. దాన్ని పట్టుకున్నాడు, చేయాల్సిన పని అంతా చేశాడు. వాడు దాన్ని వాడు వెళ్ళిపోయినాడు. తీరా లోపల సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలు దొరికాడు. వేరే సాక్ష్యంతో పని లేదు. వాడిని లోపలేశారు, జీవిత ఖైదేశారు. ఒక్క క్షణం కోసం చేసిన పని చూడండి ఎంత దూరం మనిషిని భ్రష్టు పట్టించిందో. ఒక్క క్షణం ఓర్చుకుంటే, అట్లాంటి ఏదో పని చేయకపోతే నీ జీవితం ఎంత బాగుండేది. ఎప్పుడైనా కానీ బంగారం కానీ నిప్పు కానీ
స్త్రీ కానీ వీళ్ళ జోలికి పోయినవాడు ఎవడి కర్మవాడు అనుభవించక తప్పదు. స్వర్ణం పవిత్రమబలం, స్వర్ణం పాప ప్రణాశనం, స్వర్ణమి శంకరం యస్మాత్ అర్థశాంతిం ప్రయచ్చమే అన్నారు. స్వర్ణం దొంగతనం చేసిన బంగారం, దొంగతనం చేసిన బంగారం ఎవరైనా దానం చేస్తే తీసుకున్నా ఇచ్చిన వాళ్ళకి పవిత్రత కలుగుతుందట, పాపం పోతుందట. మరి పరమేశ్వరుడు యందు భక్తి కలుగుతుందట. అంతకుముందు పూర్వజన్మలో పాపాలని తొలగిపోతాయిట. వీడేమో బంగారం దొరికిందనిగా చేస్తాడు, వాడేమో బంగారపు చెంబిస్తున్నాడని దానం తీసుకుంటాడు. ఈ బంగారం దానం తీసుకునేవాడు కానీ, బంగారం దొరికిందని కాజేసేవాడు కానీ, పెళ్ళా ఉండగా పరాయి స్త్రీకి ఉందని దొరికిందని పరాయి స్త్రీకి వ్యామోహం పడేవాడు కానీ, కాంతా కనకాలకి లోబడి స్వార్థమైన పని ఎవడైతే చేస్తాడో వాడు చేసిన పాపాన్ని వాడు కాదు, వాడు పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, వంశం మొత్తం అనుభవిస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ వృశ్చిక రాశి పరిస్థితి బాగాలేదు కాబట్టి మీ జాతకం చూపించుకోండి, చాలా మంచిది. ఇప్పుడు 2024 నుంచి కూడా 2030 వరకు కూడా జరిగిన కొద్ది సంవత్సరాలు పూర్తిగా మనందరినీ కష్టాల్లోకి పంపించేటువంటి సంవత్సరాలు. కష్టాలు అంటే 8 రకాలు చెప్పారు. అష్ట కష్టాలు అంటారు. ఆ అష్ట కష్టాలు డబ్బులున్నా, భార్య ఉన్నా, పిల్లలున్నా, ఇల్లున్నా, విద్య ఉన్నా, ఉద్యోగం ఉన్నా, ఎంత డబ్బున్నా కాదండి, కొండంత బంగారం ఉన్నా, కొండంత బంగారం కొండ మీద కూర్చుంటే తినటానికి అన్నా అన్నం వస్తుందా? అన్నం తిన్నంత బంగారం అనే తినగలుగుతాడా? తిని అరిగించుకోగలుగుతాడా? కాబట్టి కష్ట సమయాలు ఇవి. ఇప్పుడు జరుగుతున్నది అందరికీ కూడా తెలుసు. ఉగ్రవాదుల యొక్క బాధతోటి సరిగా చెప్పాలంటే ఎవ్వరూ ఓర్చుకోలేనటువంటి, కనీసం హిందూ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఇది తప్పు, దీనికి తగినటువంటి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే అని కోరుకుంటున్నటువంటి మహోన్నతమైనటువంటి సమయం. ఈ సమయం ప్రతీకారం తీర్చుకుంటామంటాం కాదు కావాల్సింది. మొన్న ఒక అమ్మాయి అక్కడ భర్తని చంపారు. అతను కూడా మిలిటరీ మ్యానే. భర్త చచ్చిపోయినందుకు, తనకు భర్త లేనందుకు కాదు, శాంతి కావాలని కోరుకుంది. ప్రతీకారం తీర్చుకోమని కోరుకోలే. అంటే ప్రతీకారం తీర్చుకోకుండా ఇట్లాంటి వాళ్ళని బాగా ప్రోద్బలం చేస్తావా అంటారేమో. అది మనం ప్రోద్బలం చేస్తే అయ్యేది కాదు. ప్రోద్బలం చేస్తే ప్రతివాడు కూడా అటువంటి పని చేయడానికి ఇష్టపడడు. అది కాలచక్రం. ఈ కాలచక్రం ఇదే కాల సర్పం అన్నారు. కాలమే సర్పమే కాటేస్తుంది. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు. కాబట్టి ఇప్పుడు జరిగిన దానికి మరి దాదాపు 40 మంది జనాలను చంపారు. దాని గురించి అందరం కూడా చాలా బాధపడుతున్నాం. కానీ ఇట్లా ఎందుకు జరిగింది? ఈ జరగటానికి సమస్య ఏమిటి? సమస్య కాదు కావాల్సింది. ఏదైనా కావాల్సింది అడగటం, తీసుకోవటం ధర్మం. అట్లా కాకుండా దురాగతంగా చేయటం అంతకంటే అధర్మం. అది కూడా కాదండి. ఇట్లా జరగడానికి అవకాశం ఏంటంటే, ఒకటి చెప్పారు భాగవతంలో, కర్మమున పుట్టు జంతువు కర్మములను వృద్ధి పొందు, కర్మమును చెడున్, కర్మమే జనులకు దేవత, కర్మమే
సుఖ దుఃఖములకు కారణం అధిప అన్నారు మన తెలుగుదేశం. ఇదివరకు ఆంధ్రదేశం అన్నారు, ఆంధ్రప్రదేశ్ అన్నారు, కాదు ఇప్పుడు తెలంగాణ అన్నారు. ఈ తెలంగాణలో బమ్మెరలో జన్మించినటువంటి మరి మరో వ్యాసుడు, నూతన వ్యాసుడు, వ్యాసుడు కంటే ఇంకా గొప్పవాడని చెప్పుకోవాలి. ఆయన పద్యం రాశాడు. కర్మమున బుట్టు జంతువు కర్మములను వృద్ధి పొందు కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణం అధిప అని రాశారు. వ్యాసుడు రాసిన దానికంటే కూడా ఇంకా విశేషమైన స్థితిలో భాగవతాన్ని మరి ఆ బొమ్మర పోతనామాత్రుల వారు రచించారు. తర్వాత ఇప్పుడున్నటువంటి బాధ శాంతి. ఈ శాంతి ఎట్లా వస్తుంది? శాంతి మనం కోరుకుంటే భగవంతుడు ఏది చేయాలో అది చేస్తాడు. భగవంతుడు ఇప్పుడు ఏది అవసరమో అది ఇస్తాడు ఖచ్చితంగా. మనం కోరుకుంటే వచ్చేది కాదు, కోరుకోకపోతే పోయేది కానే కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న జరిగిన దానికి భగవంతుడు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. అది ఎట్లా వస్తుందో నేను ఒక్క పద్యంలో చెబుతాను. అన్నదానము కన్నా అధిక దానము లేదు, అన్నదానాన్ని మించిన దానం లేదు. తల్లిదండ్రుల కన్నా దైవమేది, తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేరు. సత్య శీలత కన్నా జగతి తపంబేది. సత్యం పలకటం, శీలత అనగా పరస్త్రీ వ్యామోహం. పర అనేదానికి ఏదైనా సరే మనది కాని దానికి వ్యామోహించడం. సత్యశీలత కన్నా సత్యానికి అబద్ధం ఆడకుండా ఉండటం, ఇంకో దానికి ఆశపడకపోవటం. సత్యశీలత కన్నా జగతి తపంబేది. దయ కంటే ఎక్కువ ధర్మమే. దయ ఎట్లా ఉంటుంది? నీ దగ్గర 100 రూపాయలు జేబులో ఉన్నాయి, తిరిగి ఇంటికి వెళ్ళాలంటే ఆటో ఛార్జీ కావాలి. ఒక మనిషి 3 రోజుల నుంచి అన్నం లేక పడిపోయినాడు. వాడి ప్రాణం నిలబెట్టాలంటే ఆ 100 రూపాయలు ఖర్చు పెట్టి ఒక సిలైనో ఏదో ఎక్కిస్తే వాడు బతికి బయటపడతాడు. నీవు నడిచి ఇంటికి వెళ్ళినా తప్పులేదు, కానీ ప్రాణం పోయేవాడిని రక్షించడం దయ. దయ కంటే ఎక్కువ ధర్మమేది. సుజన సంగతి కన్నా చూడ లాభం బేది. మంచిని చూడటం కంటే మించినటువంటిది ఇంకోటి లేదు. ఏదైతే మంచి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, 3 రోజుల నుంచి ఆహారం లేదు, వాడు చచ్చిపోతాడు. వాడు బతకాలంటే మనకి తర్వాత రేపటి రోజు మన సంగతి ఏమన్నా కానీ ఇంటికి పోయే లోపల మనం ఏమన్నా కానీ ముందు ఆ మనిషిని బతికిద్దామని 100 రూపాయలు ఖర్చు పెట్టి ఆ శిలైనెక్కిచ్చి మరి ఆ జీవిని రక్షించడం, అది సత్యశీలత కన్నా జగతి తపంబేది. దయ, అటువంటి దయ కంటే ఇప్పుడు ఆ మనిషిని బతికించడం దయ. దయ కంటే ఎక్కువ ధర్మమేది. సుజన సంగతి కన్నా చూడ లాభం వేది. ఒక దేవాలయం కట్టినా, ఒక వివాహం జరిగినా, ఒక మంచిది ఏదైనా కార్యక్రమం జరిగినా, ఒక యజ్ఞం జరిగినా, దానికంటే చూస్తే వచ్చే లాభం ఇంకోటి లేదుట. సుజన సంగతి కన్నా చూడ లాభం వేది. క్రోధము కన్నా శత్రుత్వమేది. ఇప్పుడు జరిగిన దానికి తిరిగి క్రోధంతో మళ్ళీ దాన్ని బాకీ తీర్చుకుందామనే క్రోధం అనేది శత్రుత్వం. అటువంటి శత్రుత్వం కంటే ఇంకోటి తేనే లేదు. క్రోధము కన్నా శత్రుత్వమేది. అంగనామణి కన్నా అభినవమణి ఏది. అంగనామణి ఆడమనిషి కంటే వేరే మణి లేదుట. ఒక్కదానికి ఒప్పుకుంటున్నా నేను. వాళ్ళు మగవాళ్ళందరినీ చంపినా ఆడమనిషి జోలికి పోలేదు. అంగనామణి, అంగనామణి కన్నా అభినవమణి ఏది. రుణము కంటేనూ నరునకు రోగమేది. రుణం కంటే రోగం ఇంకోటి లేదు. 24 గంటలు వాడు అడిగిన దానికి బాధ, తేలకపోయినందుకు బాధ, బాకీ తీర్చలేనందుకు బాధ. ఈ బాధతో వ్యాధి. రుణము కంటేను నరునకు రోగమేది. సర్వదా కీర్తి కంటేను స్వర్గమేది. సర్వలోకాభిరామ శ్రీరంగధామ. మంచి చేస్తే ఆ ఆనందం కంటే మించిన స్వర్గం లేదు. కాబట్టి ఇటువంటి ధర్మం ఉండాలి అంటే ముందు అందరూ అన్నదానం చేయండి. అన్నదానాన్ని మించినటువంటి శాంతి లేదు. కాబట్టి మనం అందరం బాగుండాలంటే ధర్మో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే
నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. మరి ధర్మస్య జయోస్తు, ధర్మం ఎప్పుడు జయిస్తుంది. అధర్మస్య నాశోస్తు, అధర్మం ఎప్పుడు నాశనం చేస్తుంది. ప్రాణిషు సద్భావనాస్తు, ప్రతి జీవరాశిని కూడా హింసించకుండా దాన్ని రక్షించటమే ప్రాణిషు సద్భావనాస్తు. ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు, విశ్వం ప్రపంచం మొత్తం ఆనందంతో తూగిపోతుంది. విశ్వస్య కళ్యాణమస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. స్వస్తి.